అందరికీ నమస్కారం అండి. ఉదయం 7 న్యూస్ పేపర్ రాకపోవడంతో వరండాలో పచార్లు చేస్తున్నాడు రాజారావు. కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటే ప్రపంచాన్ని ఒక్కసారి చుట్టి వచ్చినట్టు ఉంటుందతనికి. అప్పుడే రోడ్డు మీద నుండి గాలిలో గిరిటీలు కొడుతూ తన ముందుకొచ్చి పడింది పేపర్. ఆత్రంగా పేపర్ని తీసుకుని రోడ్డు వైపు చూశాడు. అప్పటికే పేపర్ బాయ్ సైకిల్ని ముందు కురికించాడు. వీడు లింబారాంకి దగ్గర బంధువై ఉంటాడు. ఆటల పోటీలో పేపర్ విసరడంలో ఛాంపియన్ అవ్వడం ఖాయం మనసులో అనుకున్నాడు రాజారావు. కుర్చీలో కూర్చుని పేపర్ చదవనారంభించాడు, భార్య అందించిన కాఫీ తాగుతూ. ఇంట్లో ఓ గదిలో నుండి అమ్మా సునీత నీరసంగా వణుకుతూ పలికింది ఓ ముసలి గొంతు. ఏమండి, వినిపిస్తోందా? పేపర్ చదవడం మొదలెడితే పరిసరాలనే మర్చిపోతారు. మీ అమ్మగారు పిలుస్తున్నారు. నాకు అస్సలు ఖాళీ లేదు. ఈ రాలుగాయ పిల్లల్ని బడికి పంపేసరికే నాకు నీరసం వస్తోంది. ఆఫీస్కి వెళ్లేలోపు మీకు వంటొకటి తగలెయ్యాలిగా. ఎందుకో ముసలావిడ మూలుగు మొదలయ్యింది. కాస్త ఆమె బాధ ఏంటో కనుక్కోండి. సునీత రుసరుసలాడుతున్నట్టు గ్రహించాడు రాజారావు. పేపర్ని టీపాయ్ మీద పెట్టి తల్లి ఉంటున్న గదిలోకి వెళ్ళాడు. ఏం కావాలమ్మా? కాఫీ తాగావా? అడిగాడు తల్లిని రాజారావు. రాజా, నువ్వొచ్చావా? అవునులే పాపం. సునీతకు ఉదయం పనిలో తీరిక దొరకదు. ఏమీ లేదు నాయనా. రాత్రంతా అస్సలు నిద్ర పట్టనే లేదు. కడుపులో పట్టి లాగినట్టు ఒక్కటే నొప్పి. తల నుండి మెడ వరకు ఒకటే నరాలు లాగేస్తున్నాయి. సునీత అయితే కాస్త అమృతాంజనం రాస్తుందని పిలిచాను. లేవబోతు అంది యశోదమ్మ. పర్వాలేదు, అలా పడుకో అమ్మా. నేను అమృతాంజనం రాస్తాను. కాస్త తగ్గుతుంది. వారం రోజుల నుండి మాయదారి జ్వరం. దానికి తోడు ఒళ్ళంతా నొప్పులు. నీకు ఖాళీ అయినప్పుడు నన్ను కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళు నాయనా. బాధ భరించలేకున్నాను. వయసు పైబడ్డ కొద్దీ ఓ చిన్న కలతనైనా పెద్దదిగా భావించి చనిపోతామన్న ఆలోచనలకు గురవుతారు. అలాంటి భయమేదో యశోదమ్మను వేధిస్తోంది. ఇప్పటికీ రెస్ట్ తీసుకోమ్మా. రేపు ఆఫీస్కి సెలవు పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు రాజారావు ధైర్యం చెప్తూ. కొడుకు చెయ్యి తగిలేసరికి సగం నొప్పి తగ్గినట్టు అనిపించింది యశోదమ్మకి. అవును మరి, ఈ కొడుకుని పెంచుకోవడానికి భర్తను ఎంత బ్రతిమలాడిందని యశోదమ్మకి 30 సంవత్సరాల క్రితం సంఘటనలు మదిలో మెదిలాయి. భర్తకు తనంటే ఎంతో ఇష్టం. ఏది కావాలన్నా క్షణాల్లో అమర్చేవాడు. వ్యాపారం చేసి జరుగుబాటుకు లోటు లేకుండా ఆస్తి సంపాదించాడు. కానీ ఆడది ఆశించే మాతృత్వం మాత్రం పొందలేకపోయింది తను. అది తన చేతిలో పని కాదుగా. సంసారం సరదాగా గడిచిపోతున్నా పిల్లలు మసలని ఇల్లు బోసిగా అనిపించేది. ఎన్ని మందులు వాడిందని, ఎన్ని దేవుళ్లకు మొక్కిందని ఫలితం శూన్యం. గడిచే కాలాన్ని కొలుచుకోవడం తప్ప సంతానం లేని జీవితాన్ని తలుచుకోలేకపోయింది. తన కడుపు పండదని కరాఖండిగా చెప్పారు డాక్టర్లు. తన మనసు నిండదని కలలో చెప్పారు దేవుళ్ళు. చిగురించని చెట్టు నీడనిస్తుందా? ఒట్టిపోయిన ఆవు పాలనిస్తుందా? వ్యర్థమైన జీవితానికి అర్థం లేదు అనిపించింది. జీవితాన్ని అంతం చేసుకోబోయిన తనని భర్త అభ్యర్థన కట్టిపడేసింది. నన్ను అన్యాయం చేసి పోవాలి అనుకున్నావా యశోదా? నువ్వు లేని జీవితం నాకెందుకు? ఇద్దరం కలిసికట్టుగా పోదాం. కంటనీరు పెట్టిన భర్తను చూసి చలించిపోయింది. అంత మాట అనకండి. మిమ్మల్ని అన్యాయం చెయ్యాలని కాదు. అమ్మ అని పిలిపించుకోలేని ఆడదాని బ్రతుకు అడవిలోని మానుతో సమానం కదా. అందుకే జీవితం మీద విరక్తితో అలా చేయి తలపెట్టాను. ఇంకా ఎప్పుడు ఆ ఆలోచనే రానివ్వను మనసులోకి. కానీ నాదో చిన్న కోరిక. కాదన్నంటే అడుగుతాను అంది యశోదమ్మ. అదేంటో చెప్పు అన్నాడు భర్త. ఓ మగబిడ్డను పెంచుకుందాం. వంశం నిలుస్తుంది. అమ్మ అని పిలిపించుకోవాలనే ఆశ ఫలిస్తుంది. హృదయపు లోతుల్లో నుండి మాతృత్వం మమకారం పెళ్ళుపిక్కింది. అలాగే చేద్దాం. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించు యశోదా. నీకప్పుడే 35 సంవత్సరాలు నిండాయి. వయసు పైబడ్డ కొద్దీ ఓపిక సన్నగిల్లుతుంది. బిడ్డ ఆలనా పాలనా చూసుకోగలవా? నా సంగతి సరే సరి. నీకు తెలిసిందేగా. మందులేని జబ్బు నన్ను పీడిస్తోందని. ఎప్పుడు ఆరిపోతుందో ఈ ఆయువు ఎవరికి తెలుసు? భార్య తల నిమురుతూ అన్నాడు భర్త. అంత మాట అనకండి. మనం పెంచుకోబోయే బాబు పెళ్లి అచ్చట్లు ముద్దు ముచ్చట్లు తీరాక మనం ఏమైపోయినా పర్వాలేదు. నా మాట కాదనకండి. తన నిర్ణయం మారలేదు. భర్త తీవ్రంగా ఆలోచించాడు. దగ్గర బంధువుల పిల్లాడిని పెంచుకుంటే ఆస్తి కోసం వాడి మనసు విరిచేస్తారు. అందుకే అనాథ శరణాలయంలోని మగబిడ్డను పెంచుకున్నారు. కొడుకు ఆలనలో మునిగిపోయారు. యశోదమ్మ హృదయం ఉప్పొంగే గోదారిలా ఉరకలేసింది. ముఖం పూర్ణ చంద్రబింబంలా వికసించింది.
కాలమంతా కొడుకుతోనే గడిచిపోయేది. కొడుకు ముచ్చట్లు పూర్తిగా వినకుండానే కాలసర్పం కాటేసింది భర్తని. అయినా ధైర్యం వీడక పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి కొడుకుని మంచి ఉద్యోగస్తుణ్ణి చేయగలిగింది. తన ఆశయం నెరవేర్చుకుంది. అందుకే ఈ వయసులో కూడా అమ్మా అని పిలిపించుకుంటోంది. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, తయారై వెళ్ళాలి. మంచం మీద టాబ్లెట్లు పెట్టాను, తర్వాత వేసుకో అన్న రాజారావు పిలుపుతో ఈ లోకంలోకొచ్చింది యశోదమ్మ. సునీత, హాస్పిటల్లో రాత్రికి అమ్మ దగ్గరుండాలి. త్వరగా వంట పూర్తి చేసి తెములు. నువ్వు హాస్పిటల్లో అమ్మని చూసుకుంటే నేను ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటాను. తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చిన రాజారావు బట్టలు మార్చుకుంటూ అన్నాడు. నేనేమన్నా నర్సుననుకున్నారా, ఆయాననుకున్నారా? హాస్పిటల్ అంటేనే నాకు పరమ అసహ్యం. ఇలాంటి పనులు నాకు అప్పగించకండి. కావాలంటే పని మనిషి రంగిని పంపించండి, అన్ని సేవలు చేస్తుంది. స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి బట్టలు మారుస్తూ అంది సునీత. చేసేది లేక గ్లాసు, కంచం, ఫ్లాస్కు, టవలు, బెడ్షీటు బ్యాగ్లో సర్ది రంగికిచ్చి హాస్పిటల్కి పంపాడు రాజారావు. వారం రోజులు గడిచిపోయాయి. యశోదమ్మ హాస్పిటల్లోనే ఉంది. 4 రోజుల నుండి తల్లిని చూడ్డానికి వెళ్ళలేదు రాజారావు. సునీత, సునీత, నిన్న బ్యాంక్ నుండి డ్రా చేసిన 20,000 రూపాయలు నా ప్యాంటు జేబులో పెట్టి అలాగే స్టాండ్కి తగిలించి మర్చిపోయాను. ప్యాంటు జేబులో నుండి ఆ డబ్బు తీసి అలమారలో పెట్టావా? మొన్న నువ్వు షాప్లో చూసి కొనమన్న గోల్డ్ నెక్లెస్ కోసం బ్యాంకు నుండి డబ్బు డ్రా చేశాను. ఆఫీస్ నుండి వచ్చిన రాజారావు గాబరా పడుతున్నాడు. నాకు మీరు చెప్పలేదుగా, నాకేం తెలుసు? నేను చూడలేదే. అయినా నిన్న విడిచిన బట్టలన్నీ నరసయ్యకేశాను ఉతకమని. మా ఇంటి దగ్గరే ఉతికాడే, నాకే విషయం చెప్పలేదే ఆశ్చర్యంగా అంది. సునీతకు అప్పుడే నరసయ్య మీద అనుమానం మొదలకెత్తింది. డబ్బుతో పాటు ప్యాంటు ఉతికేసుంటాడు. జేబులో ఉన్నాయేమో ఒకసారి చూడు. రాజారావు టెన్షన్ ఎక్కువయింది. ఇదిగోనండి, ఈ క్రీమ్ కలర్ ప్యాంటే నిన్న వేసుకుంది. జేబులో ఏమీ లేదే. అయితే ఇదేదో నరసయ్య పనే ఉంటుంది. వెంటనే వెళ్ళి ఇంటికి పిలుచుకురండి, ఏదో పనుందని. అక్కడే విషయం చెప్పారో చల్లగా జారుకుంటాడు సులువు చెప్పింది సుజాత. రాజారావు స్కూటర్ వేసుకుని నరసయ్యను తీసుకొచ్చాడు. భార్య ప్లాన్ ప్రకారమే. నరసయ్య, అయ్యగారు నిన్న విడిచిన క్రీమ్ కలర్ ప్యాంటు జేబులో 20,000 రూపాయలు పెట్టి మర్చిపోయారట. నువ్వు ఉతికేటప్పుడు దొరికుండాలే, మరి నాతో చెప్పలేదే గద్దించింది సుజాత. ఏంటండమ్మగారు, అలాంటిదేమీ చూడలేదే. మీ ఇంటికాడే కదా బట్టలు ఉతికినారు ధైర్యంగా చెప్పాడు నరసయ్య. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు నీ భార్య రంగి మా ఇంట్లో పనిచేస్తున్నారు. ముందెప్పుడు ఇలా జరగలేదు. ఇంట్లోకెవ్వరూ పైవాళ్లు రాలేదు. రంగి హాస్పిటల్లోనే ఉంది. నువ్వే బట్టలు ఉతికావు. నిజం చెప్పు, నువ్వు తీసుంటావా డబ్బు? అజమాయిషి చలాయిస్తూ అన్నాడు రాజారావు. లేదు బాబుగారు, నాకేం తెలీదు అన్న సమాధానం వచ్చింది. నరసయ్య చెంప చెళ్ళుమనిపించాడు రాజారావు. నరసయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. కోపంతో ఎర్రబడ్డాయి కళ్ళు. అయినా తమాయించుకున్నాడు. బాబుగారు, మీరు పెద్దోళ్ళు, ఎవరి మీదన్నా చేయి చేసుకోగలరు. కానీ నేను అదే పని చేస్తే మీ పరువెంగాను. అలా చేయలేను బాబు. ఎందుకంటే ఆ డబ్బు నేనే తీశాను గనుక. తీసుండకపోతే నేను అదే పని చేసుండేటోణ్ణి. చెంపను చేత్తో తడుముకుంటూ అన్నాడు నరసయ్య. దెబ్బకి దెయ్యం జడుస్తుంది. దెబ్బ పడితే గాని నిజం కక్కలేదు. ఆ డబ్బు జేబులో దొరికినప్పుడే అమ్మగారికి ఎందుకు ఇవ్వలేదు? ముందు నాకు తెలియదని అబద్ధం చెప్తావు అంటే అంత డబ్బు చూడగానే నీ బుద్ధి వక్రించిందన్నమాట. దొంగతనానికి పూనుకున్నావు. వెంటనే తెచ్చిస్తావా? పోలీసులకి ఫోన్ చేయమంటావా? రాజారావు ఉగ్రుడయ్యాడు. ఆ డబ్బు నా దగ్గర లేదు బాబు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి అని వాళ్ళకి ఫోన్ చేసే ముందు నేను చెప్పేది శాంతం వినండి. పెద్దమ్మగారిని చూడ్డానికి మొన్న ఆసుపత్రికి వెళ్ళాను బాబు. పాపం అమ్మగారు మంచం మీద బాధతో ఆపసోపాలు పడుతున్నారు. అమ్మగారికి ఎలాగుంది, డాక్టర్ గారు ఏమన్నారు అని మా రంగిని అడిగాను. దాని ముఖం అదేం చెప్పుద్ది బాబు. ఏటోనయ్యా, రోజు రోజుకి పెద్దమ్మగారి పరిస్థితి ఏమీ బాగాలేదు అంది. నేను వెళ్ళి పెద్ద నరసమ్మని అడిగాను, మా పెద్దమ్మగారికి నయం అవుద్దా అని. దానికి ఆ నరసమ్మ ఏమందో తెలుసా బాబు? ఆ అమ్మకి ఆపరేషన్ చేస్తే బాగుపడొద్దట గాని ఆ అమ్మ కొడుకు కోడలు ఆసుపత్రికి ఓసారి వచ్చినప్పుడు విషయం చెప్పి 20,000 దాకా ఖర్చు అవుద్దని డాక్టర్ గారు అన్నారు. అంత ఖర్చు పెట్టుకోలేమని చెప్పి ఆ అమ్మ ఆఖరి దిశ వరకు ఆసుపత్రిలోనే ఉంచేయమన్నారట. ఈ విషయం నరసమ్మ చెప్పగానే నా గుండెలో దొలిసినట్టు అనిపించింది. ఈ విషయం నా రంగికి కూడా చెప్పలేక నేత్రాల్లో నీరు తిప్పుకుంటూ
ఇంటికొచ్చేసినానే గాని ఆ రాత్రి కాడ నిద్ర పట్టలేదు. అయినా కూలోణ్ణి నానేటి చేయగలను. తెల్లారి మీ బట్టలు ఉతుకుదామని చూసేసరికి ప్యాంటు జేబులో డబ్బును చూడగానే గుబేల్మన్నది నా గుండె. వెంటనే అమ్మగారిని పిలిచి ఇచ్చేద్దామని ఒక అడుగు ముందుకేసిన మనసు మాత్రం వెనక్కి లాగింది. నరసయ్య, మీ పెద్దమ్మగారి రుణం తీర్చుకోవడానికి నీకు సమయం సిక్కింది అని ఎగదోసింది. అంతేనయ్యా, బట్టలు ఉతికేసి ఆస్పత్రికెళ్ళి మా అయ్యగారు అర్జెంటుగా క్యాంపుకెళ్లారు. ఈ సొమ్ము కట్టేయమన్నారు. అమ్మగారికి ఆపరేషన్ చేసేయమన్నాను. చెప్పాను బాబు. దానికి ఆ డాక్టర్ బాబు సమయానికి డబ్బు కట్టారు. ఈ రోజు ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ దక్కకపోయేటుండేదని చెప్పారు. ఈ పాటికి ఆపరేషన్ అయిపోయి ఉంటాది. బాబు, చెక్కిళ్లపై జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నాడు నరసయ్య. మా డబ్బు దొంగలించి హాస్పిటల్లో కట్టడానికి నువ్వెవడివిరా? ఉగ్ర తాండవమాడుతూ అంది సునీత. రాజారావు నోట మాట పెగలడం లేదు. చిన్నబాబు గారిని పెంచుకోక ముందు నుండే రంగి నేను పెద్దయ్య గారి దగ్గర పనిలో కుదిరినామమ్మా. ఈ బాబుని పెద్దమ్మగారు చేతుల మీదే నడిపించేవారు. కింద నడిస్తే కాలు కందిపోతాయని నా భుజాలకెక్కించుకుని భుజాలు అరిగిపోయినట్టు అయ్యగారిని తిప్పి ఆడించాను. పెట్టిన చెయ్యిని నరికే రకం కామమ్మా మా బతుకులు. అవసరమైతే మా పేనాలు కోసి పెడతాం గాని ఎవరికైనా పేనాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం. పెద్దమ్మగారు దేవుడితో సమానం. మనసు ఎన్నముద్ద లాంటిది. చిన్నయ్య గారు మిమ్మల్ని పెళ్లాడతానని పట్టుబట్టినప్పుడు మీ పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? అమ్మా, ఆస్తంతా చిన్నయ్య గారి పేరు రాసేస్తే గాని పిల్లనివ్వనన్నారు. తనకంటూ ఏది ఉంచుకోకుండా ఆస్తంతా చిన్నయ్య గారికే రాసిచ్చేసిందమ్మా. అలాంటమ్మ మంచాన పడితే జబ్బు నయం చేయడానికి డబ్బు కరువైపోద్దని ఆ అమ్మకింత చేయబడతానని అలాగే కడతేరిపోమ్మన్నారు. మీ గుండెలు బండరాళ్ళు, బతుకులు బలుసు ముళ్ళు. మీరు పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నా మీ మనసులు మాత్రం ఇరుకు గదులు. మేము ఉండేవి ఇరుకు గదులైన సముద్రంలాగా విశాలమైన మనసులు మావి. ఈ విషయం తెలుసుకోమ్మా. బాబు, శనిబాబు గారు, నాను దొంగతనం చేసినానని ఒప్పేసుకున్నాను కదా. పోలీసుల్ని పిలవండి. నాకు బేడీ లేయించండి. నా జీవితం అంతా తమరి కింద సేవలు చేసినందుకు తగిన శిక్ష వేయించండి బాబు. మీ లాగులు కాడ నుండి సూటుల దాకా ఉతికిన ఈ నర్సిగాడికి శిక్ష వేయించండి. నరసయ్య విరపిస్తూ కూలబడ్డాడు. ఆకాశమంత వ్యక్తిత్వం గల నరసయ్య ముందు రాజారావు చిన్న గట్టిపోచగా తోచాడు. అతని విశ్వాసం, సేవా తత్పరత ముందు తన స్వార్థ సంకుచిత పరిమాణము. హాస్పిటల్లో ఓ రోజు తల్లిని చూడ్డానికి వచ్చిన తనతో సునీత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. చూడండి, మీ అమ్మగారికి ఆపరేషన్కి 20,000 ఖర్చు అవుతుంది అన్నారు. ఇంకా టెస్టులకని, బెడ్ ఛార్జీలకని, వీటికని వాటికని 50,000 వరకు గుంజేస్తారు. నేడో రేపు పోవాల్సిన ముసలావిడిని వేలకు వేలు పోసి బతికించుకున్నా సేవలు చేస్తూనే ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. ఇలాగే ఖర్చులు చేసుకుంటూ పోతే ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ఇంటి దగ్గరున్న ఆవిడ గారికి సేవలు చేయడానికి నాకు కుదరదు. మీకా ఆఫీస్ పని ఇక్కడే ఉంచేస్తే ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. భార్య మాటలకు తలంచి తల్లిని నిర్లక్ష్యం చేసిన తనని దేవుడు కూడా క్షమించడు. రాజారావు మదనపడసాగాడు. మనమేదో తప్పు చేసినట్టు వాడు అన్నన్ని మాటలంటూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలా పలకరేంటండి అంది సునీత భర్తనుద్దేశించి. ఆమె మాట పూర్తి కాకముందే సునీత చెంప చెల్లుమంది. ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయింది. ఇదంతా నీ నుండి జరిగింది. అయినా నిన్నని ఏం లాభం? నువ్వన్న ప్రతి మాటకు గంగిరెద్దుల తలూపే నాకు ఆ దేవుడే శిక్ష విధించాడు. నీ మాటలు విని దైవం లాంటి తల్లిని పోగొట్టుకునేవాణ్ణి అని. నరసయ్య, నన్ను క్షమించు. ముందు అమ్మని చూద్దాం పదా. నరసయ్యని స్కూటర్పై తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు రాజారావు. ఆపరేషన్ అయ్యాక బెడ్డుపై పడుకున్న యశోదమ్మ అప్పుడే నెమ్మదిగా కళ్ళు తెరిచింది. బెడ్ పక్కనే నిలుచున్న రాజారావుని చూసింది. రాజా, నువ్వు ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళావటగా? నరసయ్య చెప్పాడు. సమయానికి డబ్బిచ్చి పంపావు. నిన్ను కనకపోయినా పెంచినందుకు రుణం తీర్చుకున్నావు నాయనా. స్వర్గంలోనున్న మీ నాన్న సంతోషిస్తాడ్రా. అవును, సునీత ఏది? రాలేదా? అవునులే పాపం. పిల్లలతో తనకెలా అవుతుంది? వాళ్ళసలే అల్లరి పిల్లలు. కొడుకుని చూసిన సంతోషంతో చెప్పుకుపోతోంది యశోదమ్మ. నిర్మల హృదయరాలైన తల్లికి ఎలా చెప్పగలడు తన విశ్వాసఘాతకుడని? తల్లి చేతులు పట్టుకుని 2 కన్నీటి బొట్లు రాల్చడం తప్ప. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.